హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక పర్యటనలో కుంకి ఏనుగులతో పాటుగా ఎర్రచందనం అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఎర్రచందనం కర్ణాటకలో అంటే మన స్టేట్ నుంచి ఎర్రచందనం కర్ణాటకలో ట్రాన్స్‌పోర్ట్ చేస్తుండగా కొంత పెద్ద ఎత్తున వాటిని పట్టుకోవడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల విలువైన మెటీరియల్ అంటే ఎర్రచందనం ప్రస్తుతం కర్ణాటక ఆధ్వర్యంలో ఉంది. దాన్ని కూడా అప్పగించమని కూడా పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగా మనకు వార్తలొచ్చినాయి. ఓవరాల్‌గా ఎర్రచందనం అనేది ఎట్లాంటి సమస్య? దాన్ని కంట్రోల్ చేయగలమా? ప్రస్తుతం ఎర్రచందనం అనే అంశం గురించి మనం మాట్లాడదాం. మనతో పాటుగా ఆహ్, ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన అటవీ సంరక్షణ అధికారి, అలాగే ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి మల్లికార్జునరావు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సో, సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఎస్పెషల్లీ మీరు తిరుపతి రీజియన్‌లో కూడా పనిచేశారు. ఎక్కడైతే ఎర్రచందనం బాగా ప్రాచుర్యం పండుతదో పెరుగుతదో ఆ ప్రాంతాల్లో కూడా పనిచేశారు గదా! ఇప్పుడు ఎర్రచందనంకు సంబంధించి మనం కేవలం ఇది రాష్ట్ర సమస్యగా కాకుండా అంతర్రాష్ట్ర సమస్యగా మారినట్టుంది కదా సార్? అది ఎప్పుడు మొదటి నుంచి ఆ విధంగా చూడాలి. హ్మ్. ఎర్రచందనం అనేది మన రాష్ట్ర సంపద. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద. అందులో అనుమానం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ సహజంగా పెరిగింది లేదు. హ్మ్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లోనే. అది కూడా 4 హిల్లీ రీజన్స్. హ్మ్. శేషాచలం ఒకటి, వెలిగొండ ఒకటి, పాలకొండ, లంకమల. ఈ 4 పర్వత ప్రాంతాల్లోనే హ్మ్. అంటే పూర్వం అయితే 4 జిల్లాలు. ఇప్పుడు ఎన్ని జిల్లాలు తెలీదు నాకు. ఓకే. లో విస్తరించిన అంటే పాలకొండ, వెలిమల, పాలకొండ, లంకమల. లంకమల అన్నీ కూడా లంకమల అనేది అటువైపేనా కడప సార్? జిల్లా వస్తది. ఆ! పాలకొండ శేషాచలం ఏమో కడప, చిత్తూరు వస్తది. ఆ! వెలుగొండ చిత్తూరు కొంత వస్తది. ప్రకాశంలో కూడా వస్తది. అప్ టు ప్రకాశం దాకా అప్ టు వస్తది. ఆ! ప్రకాశంలో వస్తది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం. ఆ! నార్త్‌కెళ్ళేవాడు ప్రకాశం. కొద్దిగా ఇది కర్నూలులో పాలకొండ కొంత సార్? ప్రాంతం ఉంది. హ్మ్. పాలకొండ? అది కడప జిల్లానే. ఆహా! కడప, అక్కడే. కర్నూలు మొత్తం మీద బోర్డర్. అదే ఆ! రీజియన్ మొత్తం. ఆ 4 జిల్లాల్లోనే విస్తరించింది. హ్మ్. ఈ 4 కొండల్లోనే ఉంది ఇది. ప్రపంచంలో ఇంకెక్కడా లేదు హ్మ్. సహజంగా. హ్మ్. ఇది దీన్ని ఏంటంటే మన అంతర్జాతీయంగా కూడా సైటీస్‌లో కూడా దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే దీన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ కాబట్టి హ్మ్. దీన్ని మనం ఎక్కువ స్మగ్లింగ్‌ని మనం అరికట్టాలి. ఇది అంతర్జాతీయ స్మగ్లింగ్ అని హ్మ్. దాంట్లో లిస్ట్‌లో పెట్టారు. ఇది సుమారు 5 లక్షల హెక్టార్‌లో ఉంది. అన్నీ హ్మ్. కలిపితే. హ్మ్. ఎక్కువ కడప జిల్లా ఉంటుందనుకుంటా ఎక్కువ. హ్మ్. మొత్తం చూస్తే ఓవరాల్‌గా. ఇప్పుడు దీన్ని ఆహ్, సంర ఇది సంరక్షణ ఎందుకు సమస్య అయిందంటే హ్మ్. ముఖ్యంగా అంతర్జాతీయ డిమాండ్ దీనికి. హ్మ్. చైనా, జపాను. చైనా ఎప్పటినుంచో వాడుతున్నారు. జపాన్ కూడా మనకు మొదటి నుంచి కూడా జపాన్ గురించి కూడా వింటున్నాం. అట్లానే యూరోపియన్ కంట్రీస్‌లో కూడా దీని హుహు. వాడటం వలన దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది. లోకల్‌గా దీని యూజ్ తక్కువ. తక్కువ. ఎవరు వాడరు దీన్ని లోకల్‌గా ఆల్‌మోస్ట్. ఇది బయట గనక కొనకపోతే దీనికి డిమాండ్ లేదు. హ్మ్. తర్వాత ఒకసారి మనం మేనేజ్‌మెంట్ చూస్తే ఎర్రచందనం కూడా అది నేచురల్‌గా ఒక 70 ఏళ్ళు 60-70 ఏళ్ళు వయసు దాటితేనే హార్ట్‌వుడ్ డెవలప్ అవుద్ది. ఆ రెడ్ ఓకే. కలరు. ఆహా! అలాంటివి సెలెక్ట్ చేసి కొడతారు. ఇప్పుడు హ్మ్. మనం ఎర్రచందనం కూడా మనం అడవుల్లోకెళ్తే పెద్ద డిస్టర్బ్ చేసినట్టు అనిపియదు అడవిలో. హ్మ్. అక్కడక్కడ సెలెక్టెడ్ ఫెల్లింగ్ జరుగుతుంది. ఓకే. అది. మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తే తెలంగాణ ప్రాంతం చూస్తే ఒకప్పుడు టేకు అడవి ఎక్కడ చూసినా కొట్టేసే పరిస్థితి ఉండేది. హ్మ్. దానికి కారణం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు వాడేవాళ్ళు టేకు. హ్మ్. ఇక్కడ అట్లా కాదు. హ్మ్. ఏదో స్మగ్లింగ్ కోసమే ఇది వాడతారు కాబట్టి. ఇదొక పెద్ద చైను ఈ స్మగ్లింగ్ కూడా. ఇట్స్ 60 హ్మ్. ఇయర్స్ కావాలా సార్ అది పరిపూర్ణంగా? 70 ఇయర్స్. 70 ఇయర్స్ కావాలా? 70 ఇయర్స్ వస్తేనే హార్ట్‌వుడ్ ఆ! ఇప్పుడు మన ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఓకే. వాల్యూ. అంటే ఇప్పుడు ఏది కొట్టినా 70 ఇయర్స్ ఓల్డ్ జరుగుతాయి. 60-70 ఇయర్స్. ఆహా! ఆహా! అది. ఓకే. ఇప్పుడు ఫ్రీ మార్కెట్ చేసినట్టున్నారు. అంటే ఫ్రీ ఎవరైనా మార్కెట్ పెంచుకోవచ్చు చేయలేదు. అని చెప్పారు సార్? ఫ్రీ మార్కెట్ అదొక ఇష్యూ ఉంది. ఆ! అది కూడా కాంట్రోవర్షియల్. ఇప్పుడు నాకు ఏంటంటే చాలామంది అవగాహన కూడా అవసరం దీంట్లో. హ్మ్. ఎర్రచందనం గురించి కూడా ఈ మధ్యన మనకి పేపర్‌లో నేను అడ్వర్టైజ్‌మెంట్ చూసాను. మేము ఎర్రచందనం పెంచుతున్నాము. హ్మ్. ఒక మీకు 300 గజాల ప్లాటు అవును. ఎర్రచందనం మీకెంతొస్తది? ఇన్ని కోట్లొస్తది ఒక ఈ 20 ఏళ్ళలో, 15 ఏళ్ళలో. హ్మ్. అది మొత్తం తప్పు. అంతే. ఎర్రచందనము హ్మ్. ఎక్కడైనా పెరుగుతుంది. దాన్ని తీసుకెళ్ళి పెంచితే ఎక్కడైనా పెరిగిద్ది. హ్మ్. మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మా ఇంట్లో చెట్టేస్తే అది వచ్చేస్తది. హ్మ్. ఎక్కడైనా వస్తుంది. కానీ మన అడవుల్లో సహజంగా దొరికే ఎర్రచందనానికి ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది. ఓకే. ఇప్పుడు అడవి పక్కన
అదే జిల్లాలో, కడప జిల్లాలో, చిత్తూరు జిల్లాలో మేము గమనించాము. ఉమ్, బయట రైతులు ఎప్పుడో పెంచినయి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కొడితే కూడా దాన్ని మార్కెట్‌లో ఎవరు తీసుకోవట్లా. క్వాలిటీ ఉండదా సార్? క్వాలిటీ ఉండట్లా. ఆ, మీకు అదొక ఇష్యూ. ఉమ్, అందుకని చాలామంది ఏమంటారంటే ఎర్రచందనం బయట పెంచామనుకోండి చెట్లు ఆ, బాగా. ఆ, చెట్లు పెంచితే అవి కొనుక్కుంటారు. అడవుల మీద ఒత్తిడి తగ్గిద్దనుకుంటున్నారు. అవును, కరెక్ట్. అది ఇది అన్ని జాతుల చెట్లకి ఇది వర్తించదేమో కానీ ఎర్రచందనానికి మాత్రం వర్తించదు. గుర్తించదు. ఉమ్, కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలి. ఈ మధ్యన కూడా సైంటిస్ట్‌లో కూడా కొద్దిగా రిలాక్సేషన్ అడిగితే ఇచ్చారు. ఏంటంటే మనం ఫార్మర్స్ పెంచిన వాటిని మనం కొద్దిగా ఈజీగా రిలాక్సేషన్ ఇవ్వాలని. ఉమ్, అక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఎందుకంటే చాలామందికి తెలీదు. ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే స్మగ్లర్స్ మేము విన్నదే. ఉమ్, దీన్ని బాగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఏంటంటే స్మగ్లర్స్ అప్లై చేస్తారు. ఉమ్, స్మగ్లర్స్ చేయరు. మామూలు ఫార్మర్స్ అప్లై చేస్తారు. ఉమ్, మాకు ఇట్లా ఎర్రచందనం చెట్లు నిజంగానే ఉంటాయి. మన అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలు చేయాలా, కొట్టాలా అంతా చేస్తారు. ఉమ్. చేసిన తర్వాత పర్మిట్ వస్తది. ఆ కాగితాన్ని ఉపయోగించుతారు కానీ ఆ టింబర్ వాళ్ళకి అవసరం లేదు. ఎక్స్చేంజ్ జరుగుతుందనేది ఒక ఓహో! రూమర్ నడుస్తుంది. ఓహో! ఇక్కడ వీటికి కాబట్టి తీసుకుంటారు గానీ, మళ్ళీ వాళ్ళు తీసుకునే కాబట్టి క్వాలిటీ వేరే ఉంటది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త ఉండాలని నేను అంటున్నాను. ఆహా! నేను అప్పుడు దీని మీద ఒక రిపోర్ట్ కూడా రాశాను. నేను మొదటి నుంచి చెప్తున్నా ఇది చాలా జాగ్రత్తగా ఉండాలా. హ్మ్. ఈ పేరు మీద కూడా జరుగుతుంది. హుహు. అందుకనే చాలామంది ఏమనుకుంటారంటే లేదు ఇతని ఆలోచన నాతో కొంతమంది సీనియర్లు కూడా అన్నారు. నీ ఆలోచన కరెక్ట్‌గా లేదు. ఎర్రచందనం బాగా పెంచేస్తే హ్మ్. ఒత్తిడి తగ్గిద్ది. నో, నో. హ్మ్. ఈ మధ్యన కూడా ఎక్కడో తెలంగాణలో కూడా ఎక్కడో ఒక ఫోటో పెట్టారు ఒక గ్రూప్‌లో ఇట్లా ఎర్రచందనం ప్లాంటేషన్ డెవలప్ చేసి. ఇమ్మీడియేట్‌గా దాని మీద రాశాను. ఇదేం ఉపయోగపడేది కాదు. నష్టం చేస్తుంది. ఎందుకంటే అక్కడున్న అడవుల మీద ఎఫెక్ట్ చేయకూడదు కదా! అవును. సహజమైన అడవులు. ఎస్పెషల్లీ సార్ హ్మ్. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు దీని పేరు చెప్పి అమ్మేస్తున్నారు సార్. అది. ఇప్పుడు దాన్ని 15 దాని మీద 15 ఏళ్లకి అమ్మేసుకోవచ్చు అని దాని మీద చెప్తున్నారు సార్. మీడియాలో బాగా ప్రచారం జరగాలి. ఆ! ఇది తప్పు. తప్పిది. దాని మార్కెట్ ఉండదు. హ్మ్. ఒకవేళ ఇది పర్మిట్ ఇచ్చారనుకోండి ఎర్రచందనం పేరుతో పర్మిట్ ఉంటుంది. మెటీరియల్ మారొచ్చు. హుహు. మారితే మనం ఒక కొత్త రూట్ మనం ప్రొవైడ్ చేసినట్లు అవుద్ది. ఇచ్చినట్టే. హ్మ్. కాబట్టి సహజమైన అడవుల్ని రక్షించాలంటే కొద్దిగా నా ఉద్దేశంలో చట్టం కఠినంగానే ఉండాలి. ఈ హ్మ్. మధ్యన చాలా చర్చలు జరుగుతున్నాయి ఏంటంటే ఈ చట్టాలు లిబరలైజ్ చేయాలని. హ్మ్. ఇప్పుడు మనకి ట్రాఫిక్ చూస్తున్నాం. ట్రాఫిక్ పోలీస్ ఎవరు లేకపోతే మన వెహికల్స్ మంచిగా వెళ్తాయా? రెగ్యులేషన్ అవసరం. అట్లే అడవులను కాపాడాలంటే ముఖ్యంగా ఎలాంటి వాటిని సంరక్షించాలంటే భావితరాలు కూడా మనం ఈ సంపదను అందించాలంటే రెగ్యులేషన్ అనేది మనం డైల్యూట్ చేయకూడదు. కంటిన్యూ చేయాలి అనేది ఓకే. నేను ఓకే. ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఒక విధంగా ప్రజలకే లాభం జరగాల. ఓకే. దాన్ని ఆలోచించాలి ఎట్లా చేయాలనేది. హ్మ్. రెగ్యులేషన్ మాత్రం కంటిన్యూ చేయాలి. ఓకే. సార్ ఇప్పుడు ఎర్రచందనం చెట్లు కొన్ని దశాబ్దాలుగా కొడతానే ఉన్నారు కదా సార్. కొన్ని ఆ! దశాబ్దాలకు కొడుతున్నారు. కానీ దశాబ్దాలు దశాబ్దాలు దాదాపు 50, 60 ఇయర్స్ మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది నేను చెప్తాను. చూస్తున్నాం. ఆ విషయం చెప్తానండి. ఆ! స్వతంత్రం కాదు. హ్మ్. ఇప్పుడు ఫారెస్ట్ మేనేజ్మెంట్ సైంటిఫిక్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇది స్టార్ట్ అయ్యి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డిపార్ట్మెంట్స్ బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసింది. 160 ఇయర్స్ నుంచి 170 ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేశారు డిపార్ట్మెంట్. హ్మ్. వాళ్ళు వచ్చిన తర్వాతనే 1870, 1880లో ఈ తిరుపతి ఫారెస్ట్‌లు కూడా హ్మ్. రిజర్వ్ ఫారెస్ట్‌గా డిక్లేర్ చేశారు. హ్మ్. అంతకుముందు ఎట్లుండేది? హ్మ్. మనం ఒకసారి చూస్తే తర్వాత వీళ్ళు సైంటిఫిక్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంతకుముందు ఎవరో కంట్రోల్ లేదు. ఫారెస్ట్‌లో ఏదో కొన్ని ఇంతకంటే ఎక్కువ ఉన్న చెట్లు కొడితే రాయల్టీ కట్టాలని ఏదో ఉన్నాయి. హ్మ్. కొంతమంది రాజుల దగ్గర అప్పుడు కింగ్స్ రూల్ చేసినప్పుడు హ్మ్. అట్లనే బ్రిటిష్ వాళ్ళు కూడా కొత్తగా వచ్చినప్పుడు ఏదో కొన్ని పెట్టారు. హ్మ్. ఇది కామన్ సంపద కదా! ఇందులోంచి పెద్ద పెద్ద చెట్లు తీసుకెళ్తే రాయల్టీ కట్టాలని. హ్మ్. కానీ రెగ్యులేషన్ లేదు. చట్టాలు, రెగ్యులేషన్ లేదు. ఇది మనం సైంటిఫిక్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మన ఇండియాలోనే లీడింగ్ సైంటిఫిక్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ట్రాపికల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్‌కి ఇండియాలోనే స్టార్ట్ అయింది. హ్మ్. అండర్ బ్రిటిష్ గవర్నమెంట్. హ్మ్. అప్పుడు ఐఎఫ్ఎస్ ఉండేది. ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్. చాలా తక్కువ మంది వాళ్ళు ప్రారంభించారు. అప్పుడు ఈ సైంటిఫిక్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఈ అడవులను దేనికి గుర్తించారంటే శాశ్వతలం అడవుల్ని. హ్మ్. అప్పుడు రైల్స్ నడపడానికి బొగ్గు కావాలి. ఓకే. బొగ్గు కావాలంటే ఈ కర్ర సప్లై చేయాలి చెన్నైకి. హుహు. అట్లా ఇదంతా క్లియర్ ఫిల్లింగ్ చేసేవాళ్ళు. ఇదంతా మెటీరియల్ వెళ్ళేది. హ్మ్. మెటీరియల్ వెళ్తే నాకు అదే ఇది కూడా రికార్డెడ్ కాదు. హ్మ్. కొంతమంది కాంట్రాక్టర్లు వచ్చి అందులో కొన్ని ఏరుకునేవాళ్ళు.
ఓకే. అంటే అందులో ఎర్రచందనం కూడా ఉండేది. అలాంటి ఏరి చైనా పంపించోళ్ళు చైనాకి తప్ప. ఓకే. అంటే ఇది ఎప్పుడు 1870 1860 ఆ అప్పటి ప్రాంతాల్లో. నుంచి ఉంది. అట్లా అప్పటి నుంచి అంటే ఓకే. కొన్ని లక్షల టన్నులు వెళ్ళిపోయి ఉంటుంది. ఆ! ఇప్పుడు శేషాచలం ఫారెస్ట్ అనేది కొంత ఫారెస్టే వర్జిన్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ! మళ్ళీ ఇది కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చినాయి అన్నమాట. హ్మ్. ఇప్పుడు స ఎర్రచందనం చెట్టు కొట్టేస్తే మళ్ళీ కాపీస్ వస్తది. పిలకలు వచ్చేస్తాయి. దాని నుంచి వచ్చేస్తది. వచ్చేస్తాయి. ఆ! కానీ ఇందులో డేంజర్ ఉంది. అంటే వస్తది. హ్మ్. అట్లా ఒక 5, 6 సార్లు వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా దాని విగర్ పోతుంది. అంతే. అందుకని న్యాచురల్ రీజనరేషనే ప్రిఫరబుల్. అది న్యాచురల్ రీజనరేషన్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ అన్నారు. హ్మ్. ఇందులో కూడా 5,00,000 హెక్టార్‌లో ఎర్రచందనం ఉంది కదా! మీరు దీన్ని ఎండేంజర్డ్ ఎందుకు అంటున్నారు? హ్మ్. చెట్టు కొడితే కూడా మళ్ళీ వచ్చేస్తుంది కదా! అయినా ఎందుకు ఎండేంజర్డ్ అంటున్నారు? హ్మ్. అంటే ఎన్ని కారణాలున్నాయి. ఒకటేంటంటే ఒక ఏరియాకే పరిమితమైంది. రెండోది ఇది కాపీస్ మీద బతుకుతుంది. దీని విగర్ ఫ్యూచర్‌లో తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని మనం సంరక్షించాలి, కాపాడాలి. అదే అందుకనే గవర్నమెంట్ కూడా కొట్టాలా వద్దా అన్న దాని మీద ఈ కోయంబత్తూర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు స్టడీ చేసి కొన్నేళ్ల దాకా దీన్ని కొట్టొద్దన్నారు. కూప్స్ చేసి మనం ఫిల్లింగ్ చేయాలంటే మీకు చేయొద్దు, కొన్ని సంవత్సరాలు ఆగాలి. దాన్ని సైంటిఫిక్ మేనేజ్మెంట్ చేయాలంటే కూడా ఓకే. హార్వెస్టింగ్ చేయాలంటే నా అన్నారు. క్వెషన్ కూడా అదే హ్మ్. సార్. ఇది కొన్ని లక్షల టన్నులు కొట్టేశారు గదా! మళ్ళీ దాన్నెవరు అడవిలోకెళ్ళి నాటేదేమి ఉండదు నాటేం గదా! లేదు, అదే పెరిగింది. అదే అంటే పెరుగుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. హ్మ్. అంటే ఎప్పటి నుంచి ఉన్నదనే దాని మీద. హ్మ్. ఇప్పుడు దాన్ని మనం ఒక సంపదగా గుర్తించాము. హ్మ్. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ ఎర్రచందనం అనేది మనకు గర్వకారణంగా ఉండి దీన్ని రక్షించాలి. ఎందుకంటే ఎర్రచందనం ఒక టింబర్‌గా చూస్తున్నాము. ఆ శేషాచలం కొండలు ఇయన్నీ మనం ఒక టింబర్‌గా చూడకండి. ఇది ఎన్ని నదులకి పుట్టినీళ్ళు, ఎన్ని వాగులకి పుట్టినీళ్ళు, హ్మ్. ఎంత బయోడైవర్సిటీ సుమారు 1600 రకాల చెట్ల జాతులున్నాయి. అరుదైన జంతువులున్నాయి. హ్మ్. ఒక 14 రకాల స్పీషీస్ ప్లాంట్స్ ఎక్కడా లేని ప్రపంచంలో. సైకస్ బెడ్డోమి, తర్వాత ఇలాంటివి హ్మ్. షోరియా తలూరా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేనివి ఉన్నాయి. దీన్ని కాపాడాల. హ్మ్. తర్వాత ఎన్నో కాపాడాలి సార్. తీర్థాలున్నాయి. ఎన్నో అంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవును. అవును. ఇలాంటివి కాపాడితేనే మీకు ఆ రాయలసీమ, ఆ నదీ వ్యవస్థ ఇవన్నీ హ్మ్. కూడా బతుకుతాయి. హ్మ్. కాబట్టి అంటే మనం ఆ విధంగా చూడాలి. కరెక్టే సార్. హ్మ్. కానీ ఇప్పుడు మనం అడవిని మొత్తం డిస్టర్బ్ చేయట్లేదు గదా! అంటే నా ఉద్దేశ్యం. ఆ! ఎవడో స్మగ్లర్ వచ్చి కొట్టుకుపోయేదానికంటే ప్రభుత్వమే దానికన్నా దాన్ని కట్ చేసి దాని మీద ఓ పద్ధతి వచ్చిందది. ప్రకారం హ్మ్. దాన్ని నమ్ముకొని దానికొచ్చే డబ్బుని తీసుకొచ్చి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అది కూడా పాయింట్ వచ్చిందేంటంటే, హ్మ్. అది కొన్నాళ్ళు ఆగాలి సైంటిఫిక్ మేనేజ్మెంట్‌గా నంబర్ 1. హ్మ్. రెండోది ఇప్పుడున్న మన దగ్గర ఎన్ని టన్నులో నాకు తెలీదు. సుమారు 8,000 టన్నులో ఏదో చెప్పారు నాకు. ఒక 2 ఏళ్ల క్రితం అన్నమాట. పట్టుబడింది. పట్టుబడింది. అదన్నా అమ్మాలి కదా! దానికి కూడా ప్రొసీజర్ ఉంది. అన్నీ జరిగిన తర్వాత మనం ఆ టైంకి వచ్చినప్పుడు హ్మ్. ఆలోచించాలి. అదంతా అట్లా సైంటిఫిక్ ఉండి హార్వెస్టింగ్ కూడా పాడైపోయేదాకా అట్లా ఉంచుకుంటే. అది కాదు. అది పాడైపోకుండా చాలా పద్ధతిగా గోడౌన్స్ కట్టారు. హ్మ్. అదే మనం ఒక 7, 8 ఏళ్ల క్రితమే జరిగింది. హ్మ్. ఇప్పుడు ఇండియాలోనే అంత పెద్ద గోడౌన్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హ్మ్. గోడౌన్స్ కట్టారు. కట్టారు. ప్రొటెక్షన్ మరి ఎర్రచందనం అంత సిస్టమాటిక్‌గా ప్రొటెక్షన్ చేద్దామనే ప్లాను హ్మ్. అంతకుముందు లేదు. జరిగింది. అది. సరే ఇప్పుడు కర్ణాటక పట్టుకున్నా, తమిళనాడులో పట్టుకున్నా, ఎక్కడ ఆ! పట్టుకున్నా మన దగ్గర నుంచి ఎళ్ళిందే కాబట్టి డబ్బులు అది మనకే అది అప్పగించాలా? దానికున్నది ఏంటంటే అదుంది. ఇంతకుముందు చేసేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. వాళ్ళు కూడా ఏదో షేర్ అడుగుతున్నారు. దానికి కరెక్ట్ నాకు ఓహ్! తెలీదు. షేర్ షేర్ అడుగుతున్నారు. అడుగుతున్నారు. లేకపోతే వాళ్ళమ్మి ఆ! ఇప్పుడు కాకపోతే ఆరిజిన్ ఇక్కడే. ఆ! ఇప్పుడు అట్లనే అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా దొరుకుతున్నాయి ఇవి. హ్మ్. అది ఒక సో, మంచి మన దేశంలో మన దగ్గరే ఇంకెక్కడ లేదు. ఇక నేచురల్‌గా అయితే లేదు. లేదు. ఇంకో విషయం కూడా ఉంది. ఇప్పుడు ఇదే చైనాలో ఇన్ని ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళెందుకు చైనాలో పెంచు. పెంచలేరా? అవును. పెంచారు. హ్మ్. రికార్డ్ ఉంది అక్కడ. కొంతమంది పెంచారు. హ్మ్. కానీ అది ఉపయోగపడట్లా. ఓకే. ఆ రంగు రావట్లా. ఆహా! అది అందువలన దేంట్లో వాడతారు సార్ ఇవన్నీ? ఎర్రచందనం? అంటే మెయిన్‌గా రకరకాలు చెప్తున్నారు. మెడిసిన్ అనేది ఒకటంటున్నారు. హ్మ్. ఎర్రచందనం ముఖ్యంగా ఏంటంటే మనం ఏ కలప తీసుకున్నా గానీ ఘనపటడుగుల్లో కొలుస్తాం. హ్మ్. ఘన పరిమాణం కొలుస్తాము. ఇక్కడ బరువుతో కొలుస్తున్నాం. ఎర్రచందనాన్ని. మరి అంతే కదా! కిలోలు, అవును. టన్నులు. క్వింటాల్లు, టన్నులు అనే మాట అంటున్నాం. అవును. అంటే దాని ఇంగ్రీడియెంట్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. కిలోలతో కొనేది ఇదొకటి, శాండిల్‌వుడ్ ఒకటి. సరే. చందనం. ఇది ఎర్ర చందనం, అది చందనం. హ్మ్. శ్రీగంధం అంటారు ఇంకోటి. హ్మ్. ఆ మాట. ఇది వాళ్ళు చెప్పేది మెడిసిన్స్ ఒకటి ఉండొచ్చు. కొంతమంది ఏమంటంటే స్పెషల్‌గా ఫర్నిచర్. అదొక హ్మ్. వాస్తు ప్రకారం ఇంట్లో దానికి హ్మ్. సంబంధించిన వస్తువు ఉంటే మంచిదనేది ఒకటంటారు.
అట్లా జపాన్లోనేమో షామోసిన్ అని ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మ్మ్. పెళ్ళిళ్ళలో కానుక ఇస్తారు. ఓకే. ఆడపిల్ల వాళ్ళు మగవాళ్ళు అది ఇస్తారు. అదొక శుభసూచకంగా మ్మ్. అది ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆ విధంగా ఇది కనెక్ట్ అయింది ఓకే ఓకే ఎర్రచందనం. ఓకే. అది సార్ శ్రీగంధం ఎక్కడైనా పెరుగుతుందా? శ్రీగంధం కంటే ఎర్రచందనం ఈజీగా పెరుగుతుంది. అదోకే. కానీ శ్రీగంధం కూడా పెంచొచ్చు. ఆ, ప్రైవేట్‌గా పెంచాలంటే శ్రీగంధం కొద్దిగా మళ్ళీ శ్రీగంధం ఒక విషయం ఉంది నేను చెప్తున్నా. ఎందుకంటే అవి కూడా ఎర్రచందనం లాగకుండా శ్రీగంధం ఎక్కడ పెరిగినా దాని వాల్యూ ఉంటుంది. ఉంటది. ఇక్కడ సమస్య ఏంటంటే నన్ను కొంతమంది అడుగుతుంటారు. ఏమన్నా మేము శ్రీగంధం పెంచుకుంటే మంచిది. మాకు ఏదో ప్లాంటేషన్ వేయాలనుకుంటున్నాము. శ్రీగంధం మంచిదా? ఎర్రచందనం మంచిదా? టేకు మంచిదా? ఇది మంచిదా? అడుగుతారు. ఎర్రచందనం పెంచాలంటే వద్దు. మ్మ్. ఎందుకంటే దాని మార్కెట్ వాల్యూ లేదు. శ్రీగంధం పెంచాలంటే ఒక పని చేయండి. ఒక 10 ఏళ్ళు వయసు వచ్చిన కాడి నుంచి రోజుకి ఒక్కో చెట్టుకి 3 సెక్యూరిటీ గార్డులను పెట్టండి ఈ తుపాకులతో. అట్లా 40 ఏళ్ళు కాపాడే పద్ధతి ఉంటుంది మీరు. అవునా సార్? ఎందుకంటే ఆ, ఎందుకంటే ఎక్కడ కనపడినా ఒక దానికి స్మగ్లింగ్ యాక్ట్స్ తయారైనాయి. ఎక్కడ కనపడినా దాన్ని నరికి తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే. అది ఒక ఏజ్ దాటిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత మ్మ్. దానికి హార్ట్ వుడ్ వస్తుంది. మ్మ్. దాని వాల్యూ 20-30 ఏళ్ళ తర్వాత పెరిగిన రూట్స్ సహా మ్మ్. దాని వాల్యూ ఉంటుంది. మ్మ్. వితిన్ మినిట్స్లో వాళ్ళు కట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అఫీషియల్ క్వార్టర్స్ నుంచి వెళ్ళిపోయిన ఎత్తుకుపోయిన సంఘటనలు. దాన్ని కాపాడటం కష్టం. మ్మ్. అందుకే దాన్ని ఒక ఎకనమిక్ యాక్టివిటీగా తీసుకోవద్దు. మ్మ్. తీసుకుంటే సమస్య వస్తుంది. దాన్ని కాపాడలేరు మీరు. మ్మ్. ఎందుకంటే ఓపెన్ ట్రెజర్ కదా, కష్టం. మ్మ్. అదే టేకు ఏదనుకోండి ఎక్కడ పెంచినా కొద్దిగా తేడా ఉండొచ్చు క్వాలిటీ. మ్మ్. న్యాచురల్ ఫారెస్ట్లో ఏంటంటే మనం వాటరింగ్ చేయము. కాబట్టి టేకు నల్లగా ఉంటుంది. స్లోగా పెరిగిద్ది. మంచి కలర్ వస్తుంది, బ్రౌనిష్గా. ఇక్కడ ఆర్టిఫిషియల్ దాంట్లో రెయిన్ ఫాల్ ఇది ఎంత ఫాస్ట్గా పెరిగి కలర్ కొద్దిగా తక్కువ ఉన్నా పెద్ద రేట్ తేడా ఉండదు. తేడా ఉండదు. అది 100 రూపాయలు అంటే 80 రూపాయలు ఉంటుంది. మ్మ్. ఎర్రచందనం అట్లా కాదు, మ్మ్. జీరో వాల్యూ. అందుకని పెంచొద్దు. బయట మ్మ్. వాళ్ళు పెంచొద్దు అని చెప్తాను నేను. పెంచి అనవసరంగా అడవుల్ని, సహజమైన అడవులు నాశనం చేయొద్దంటాను. మ్మ్. ఇక్కడ పెంచితే అవి ఎందుకు నాశనం అవుతాయి అంటారు? ఎందుకంటే ఈ పేరు మీద పేపర్ కోసం ఓహో, పర్మిట్ ఇస్తాము. అట్లా అంటారు. ఇందా చెప్పింది వాడికి అఫీషియల్గా మనం దాన్ని మార్చడానికి ఇది ఎలాగో వాడుకోడు కానీ ఈ ఇది ఒక రూట్ ఇచ్చినట్లు పర్మిట్ అవుతుంది. తీసుకుని అది వాడతాడు. ఇప్పుడు ఇది మనం అక్కడక్కడ విన్న విషయాలు. అందుకే మేము జాగ్రత్త పడేవాళ్ళం. మేము బాగా ఇలాంటి ఏమైనా పర్మిట్స్ ఇస్తే చాలా చెకింగ్లు చేయడం ఇట్లాంటి చేసేవాళ్ళం. మేము చాలా జాగ్రత్త పడేవాళ్ళం. మ్మ్. అందుకనే నేను ఉన్నంత కాలం కూడా పర్మిట్లు బాగా డిలే చేసేవాడిని, ఇచ్చేవాడిని కాదు. మ్మ్. చాలా కష్టంగా కొంతమంది పోస్ట్పోన్ చేసుకున్నారు. మ్మ్. అది ఇప్పటికే చెప్తాను కదా, అది చాలా ప్రమాదకరమైన విషయం.